మన పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఎప్పుడైనా దేవుడికి ప్రార్థన చేస్తున్నారు మన పిల్లలు? మీ పిల్లలు ఎప్పుడైనా దేవుడికి ప్రార్థన చేశారండి? కాకి పిల్లలు చేస్తాయట, సింహపు పిల్లలు చేస్తాయట. మన పిల్లలకి ఎప్పుడైనా ఒరే మనల్ని కన్నది దేవుడు రా, మనం ఈరోజు 3 పూట్ల ఏమంటే ఆహారం తింటున్నామంటే కృప దేవుడిదిరా, ఒకప్పుడు మన తాత ముత్తాతలకు అన్నం లేదురా, ఆకలితో ఉండిపోయారా, ఈరోజు మనం చక్కగా ఉన్నారా, ఈ స్థితినిచ్చింది దేవుడురా, అక్కడ మోకాళ్ళు లేరా, దేవుడికి ప్రార్థించరా అని మీ పిల్లలతో ఎప్పుడైనా మీ గృహాలలో ప్రార్థనలు చేస్తున్నారా? మీకు సూపర్ సీక్రెట్ చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. కుటుంబాలన్నీ కూడా, ఏ కుటుంబంలోనైతే పిల్లలు మోకాళ్ళు వేసి 3 పూట్ల ప్రార్థనలు చేస్తారో ఆ కుటుంబం దేవుడిలో గొప్పగా ఉంటుంది. రాసుకోండి. మీ పిల్లలు రాత్రి పగలు ఏమంటే ప్రతిసారి ఎప్పుడైతే దేవుడికి మోకాళ్ళు వేసి ప్రార్థనలు వచ్చి ఏమంటే ప్రార్థన దేవుడితో మాట్లాడుకునే స్థితిని మీ పిల్లల జీవితాలలో మీరు కల్పిస్తారో అప్పుడు మీ కుటుంబం బాగుంటుందండి. మీతో దేవుడు ఉంటాడు, మీ కుటుంబంతో దేవుడు ఉంటాడు. ఎందుకంటే బైబిల్ బట్టి చెప్తున్నాను. ఏమంటే కాకి పిల్లలు ప్రార్థన చేయటం ఏంటి, ఏమంటే సింహపు పిల్లలు ప్రార్థన చేయటం ఏంటి, మన పిల్లలు టీవీల ముందు యూట్యూబ్ల ముందు కూర్చోవడం ఏంటండి? సిగ్గు అనిపించడం లేదు మనకి? కనీసం కాకి తన పిల్లలకి నేర్పుకున్న జ్ఞానమైన మన పిల్లలకి మనం నేర్పామా?